అందరికీ నమస్కారం. పత్రిజీ అమృతోత్సవాల కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. పత్రిజీతో ప్రతి ఒక్కరికి ఎన్నో అనుభవాలు, అనుభూతులు, మధుర స్మృతులు ఉంటాయి. సో దాని గురించి తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ ఆదోని నివాసి విజయలక్ష్మి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. మీకు ధ్యానం ఎలా పరిచయం అయింది మేడం? మాకు ధ్యానము 98లో ప్రేమ్నాథ్ సార్ వాళ్ళు మేమంతా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎక్కడికి పోయినా అందరు కలిసే వెళ్ళేవాళ్ళము. అట్లా ప్రోగ్రాం ఉంది, సార్ వస్తారు అని దానికి అందరూ కలిసి ధ్యానం ప్రోగ్రాం ఉన్న దగ్గరికి వెళ్ళాము. అక్కడ సారు బాగా క్లాస్ చెప్పడము, ధ్యానం కూర్చోపెట్టడము అవన్నీ చేసేసరికి బాగా ఇంట్రెస్ట్ వచ్చింది. అప్పటికే మాకు చాలా ఇంట్రెస్ట్ వచ్చేసింది. అట్లా ఇంకా జాయిన్ అయినాము. ఇంక అప్పటి నుంచి మెడిటేషన్ చేస్తూనే ఉన్నాము. మీకు ధ్యానం పరిచయం అయినప్పటి నుండి ఎన్ని గంటలు సాధన చేసేవాళ్ళు? ధ్యానం ద్వారా మీరు ఏం లాభం పొందారు? ధ్యానంలో వచ్చిన ఫస్ట్లో అయితే 5 hours 6 hours కూర్చొనే వాళ్ళము. ఎవరైనా ఒకరు వచ్చి లేపితే కానీ లేస్తుండలేదు. అట్లా కూర్చొని బాగా ధ్యాన సాధన బాగా జరిగింది అప్పట్లో. రోజు 5 hours 6 hours ధ్యానం చేసేవాళ్ళము. నాకు అంతకుముందు కొంచెము స్కిన్ అలర్జీ, ఇది ఆక్సిజన్ ఇది ఎక్కువ తక్కువ, గ్యాస్ ఇది అవింతా ఉండేది. చలికాలం వస్తే కూడా అసలు ఇంట్లోనే దుప్పటి కప్పుకొని కూర్చొనేవాళ్ళం, బయటికే పోతుండలేదు అసలు. అట్లా అది ఆ 3 నెలలు ధ్యానం చేసినాక చలికాలంలో కూడా బయటికి పోవడము, అసలు శాల్వా కప్పుకొని కూర్చోవడము అవన్నీ ఏమీ లేదు. బయటికి హ్యాపీగా అయిపోయి ఎక్కడ క్లాస్ ఉందంటే అక్కడ క్లాస్కి వెళ్ళి సార్ ద్వారా అన్నీ నేర్చుకొని బాగా ఎంజాయ్ చేసినాము అప్పట్లో సార్ ద్వారా. అప్పుడు చాలా బాగా ఈజీగా దొరికేవారు మాకు. ఆదానికి 20 daysకి 1 monthకి 15 daysకి అలా వచ్చేవారు సారు. ఓకే. మరి అంటే మీరు మొట్టమొదటగా సారుని ఎప్పుడు చూశారు? చూడగానే మీకు అసలు ఏమనిపించింది? సార్ని అదే 98లో ఫస్ట్ అప్పుడే క్లాస్ ఉందంటే వాళ్ళు చెప్తేనే పోయినాము. ఓకే. ప్రేమ్నాథ్ సార్ చెప్తే వెళ్ళారు. అక్కడ పత్రి సార్ క్లాస్ ఉంది అని శివ అనే అబ్బాయి క్లాస్ అరేంజ్ చేసినారు. ఓకే. వాళ్ళు చెప్పినారు అనమాట, ఇట్లా క్లాస్ ఉంది అంటే అందరం వెళ్ళాము. ఇంకప్పుడే సార్ని ఫస్ట్గా చూసింది. చూస్తేనే నాకు ఒక దేవుడు లాగా కనిపించినారు సారు. ఇంకా అప్పటి నుంచి ఇంకా నాకు వేరే ఆలోచన లేదు అసలు. ఇంకా సార్కి సరే. మరి మీరు సారుని చూశారు, తర్వాత మొట్టమొదటిగా మీరు సార్తో ఎప్పుడు మాట్లాడారు? సారు మీకు అసలు ఏం చెప్పారు? లేదా మీరేమైనా సార్ని అడిగారా? సారు మొట్టమొదటికంటే అప్పుడే సార్ని చూడడము మాట్లాడడం కూడా అప్పుడే జరిగింది సార్తో. ఇంకా సార్ కూడా ఏం చెప్పలేదు సపరేట్గా. మళ్ళీ నేను కూడా ఏమి అడగలేదు. తర్వాత ఇంకొకసారి ఆదోనికి వచ్చారు. అప్పుడు సార్ మా ఇంటికి కూడా వస్తుండేవారు ఎక్కువ. అప్పుడు సార్తో బాగా కలవడము, జరగడము. సార్ ఎక్కడ అంత కొండల మీకు కూడా వస్తున్నారు సార్. అప్పుడు వస్తే కూడా 3 రోజులు అట్లా ఉంటున్నారు ఆదోళ్ళు. కొండల మీద అంతా పోయి వస్తుంటే ట్రెక్కింగ్కి వెళ్ళేవారు. ట్రెక్కింగ్ లాగా చాలా అద్భుతంగా ఉండేది. ఎలా ఆ ట్రెక్కింగ్ లో మీకు ఏం అనుభవాలు పొందారు? ఎలా అనిపించింది? అసలు కొంచెం ఏమన్నా ఎక్కిపోవాలంటేనే ఎక్కమాడు, కొండలు లేదు, ఏమీ లేదు. ఎట్లా చిక్కితే అట్లా ఎక్కడము పోవడము మాకే అర్థం కాలేదు. ఇంత పైకి మేము ఎట్లా ఎక్కి వచ్చినాము, ఎట్లా లేదు అనేది. మాలో ఉన్న శక్తి మాకు తెలియలేదు. తర్వాత తెలిసింది, ఓ ధ్యానం నుంచి ఇంత ఉంది. ఈ సారు మాకు ఒక తండ్రిలాగా దొరికినారు, గురువు చాలా మంచి గురువు దొరికినారు, మేము మంచి మార్గంలో వచ్చినామని అనిపిస్తూ ఉంది. మీరు అన్నారు కదమ్మా ట్రెక్కింగ్కి తీసుకెళ్లే వాళ్ళు అని. అంటే ఆ ట్రెక్కింగ్లో అసలు ఏముండేది? సారు మాట్లాడే వాళ్ళ, ధ్యానం చేపించే వాళ్ళ, ఎలా ఉండేది? అప్పుడు సారు క్లాస్ చెప్పేవాళ్ళు, ధ్యానం చేపించేవాళ్ళు, ఫ్లూట్ కూడా వాంచుతూ మెడిటేషన్ చేపించేవాళ్ళు. ఎక్కడ పోయినా అదే సార్తో మాకు. ఇట్లా గుంటకల్లు, తాడపత్రి, సిరుగుప్ప అవన్నీ సార్ని పిలుచుకొని పోయి అక్కడంతా మా వాళ్ళు అందరు ఉన్నారు. సార్ ద్వారా అక్కడ అన్ని క్లాసులు అరేంజ్ చేపించి అక్కడంతా సార్ ద్వారానే అంతా ఇంప్రూవ్ చేసి అక్కడ కూడా అన్ని సెంటర్లు అన్నీ అంతా గ్రేట్ మాస్టర్లు దొరికారు అక్కడంతా, సిరుగుప్ప, తాడపత్రి అక్కడంతా. ఓకే. మరి సార్ దగ్గర నుండి మీరు ఏం నేర్చుకున్నారమ్మా? సార్ దగ్గర నుంచి ఎలా ఉండాలి, మనం ఎలా మాట్లాడాలి, మాట మీద ఎరుక, అట్లా అనేవన్నీ సార్ చెప్పేవన్నీ తెలుసుకున్నాము. అంతకుముందు ఏమీ తెలీదు. మామూలు కంబైన్డ్ ఫ్యామిలీలో ఉండి ఆ ఫ్యామిలీలో జరిగేదే తప్పిస్తే బయట ప్రపంచమే తెలియదు. అట్లాంటిది సార్ వచ్చినాక బయట ప్రపంచం అంటే ఏమి, మనుషులు ఎట్లుంటారు, ఎలా ఉండాలి, ఎలా లేదనేది అన్నీ సార్ ద్వారా తెలుసు. ఓకే. ఎప్పుడైనా మీరు అంటే నేను ఇంకా ఏం వర్క్ చేయాలి, నేను ప్రచారం చేయాలా, అలా ఎప్పుడైనా మీరు సార్ని అడగడం జరిగిందా? సార్ని అడిగాను.
చెప్పారు సార్ కూడా. ఏమని అడిగారు? సార్ ఇట్లా ధ్యానం చేయాలా, ప్రచారం చేయాలని ఉంది సార్, చెప్పడానికి నాకు రావడం లేదు అంటే, ఏ వస్తే ఏ చెప్పు, బి వస్తే బి చెప్పు అని చెప్పినారు సార్. ఇంకా సరేలే అదే చెప్పినాను. మళ్ళా నాకింకా సమాధానం కాలేదు. ఒకసారి తిరువన్నామలై పోయినామనమాట. అక్కడ పోతే రమణ మహర్షి ఆశ్రమం ఉంది కదా! ఆడ పోయి ధ్యానం చేసినామనమాట. ఇంకా పోయినాము, కూర్చున్నాం ధ్యానంకి. అక్కడ ఏమేమి ఉన్నాయో అన్నీ ధ్యానంలో కనిపించినాయన్నమాట. కనిపిస్తే అన్నీ మరుసటి రోజు అన్నీ చూసినాం, అవే ఉన్నాయన్నమాట. తర్వాత ఇంటికొచ్చేసినాం, ఊరు నుంచి వచ్చినాము. వచ్చినా కూడా మళ్ళా అదే రమణ మహర్షి నా క్లాస్ చెప్పాలనుంది స్వామి, ఎక్కడ పోయినా క్లాస్ చెప్పేకే రావడం లేదు నాకే అంటే, ఇంకా వచ్చినారు మాస్టర్. వచ్చి నీ పర్పస్ అది కాదు, నేను ఎట్లా ధ్యానంలోకి వచ్చినానంటే నేను చేసే ధ్యానం అంతా సృష్టికి ఉపయోగపడాలా అనే ఉద్దేశంతో ధ్యానంలో ఎంటర్ అయినాను. ఓకే. తర్వాత ఈ రమణ మహర్షి మాస్టర్ ఏం చెప్పినారు, నువ్వు వచ్చేది ధ్యానం కోసం, దీనికోసం కాదు, ప్రచారం కోసం కాదు, నీ సృష్టి, నీ ఎనర్జీ అంతా సృష్టికి ఉపయోగపడాలా అని చెప్పినారు. చెప్తే నేను అడిగినాను, నా ఒక్కదాని సృష్టి ఎనర్జీ ఇంత సృష్టికి ఎట్లా ఉపయోగపడుతుంది అంటే, ఒక 2 క్లాతులు తెచ్చి సూది దారం తెచ్చి కుట్టి చూపించినారు. ఇది ఏమిది అంటే, ఇట్లా కుట్టితే నీలాగా ఇంకొకరు ఉంటారు, అట్లా అందరి ఎనర్జీ ఒక పెద్ద లేయర్ లాగా తయారయ్యి అది విశ్వానికి వెళ్ళిపోతుంది, నువ్వు వచ్చిన పర్పస్ అది అని సార్ చెప్పినారు. అందరూ క్లాసులు చెప్తే అంటే వినేవాళ్ళు ఎవరు, నీ పర్పస్ అది కాదు, నువ్వు ఎనర్జీ పంపించేదే నీ పర్పస్ అని చెప్పినాక అప్పటి నుంచి నాకు ఆ కోరిక తీరిపోయింది, క్లాసులు చెప్పేకి రాదే అని. తర్వాత ఎక్కడన్నా పోతే ఇట్లా గ్రూప్లో ఉంటే అట్లా మాట్లాడుతుంటాము, అది జరుగుతా. చాలాసేపు ధ్యానంలో కూర్చుంటున్నారన్నమాట. ఫస్ట్లో చాలా కూర్చుంటా. ఒకరు వచ్చి లేపే వరకు 10 గంటలు కానీ 8 గంటలు కానీ అలా కూర్చునేవాళ్ళు. ఇంకా ఫస్ట్లో ధ్యానంలోకి వచ్చిన కొన్ని రోజులకే మా వారు కూడా రాత్రి కూర్చున్నారు, సాయంకాలం ధ్యానంకి దివాన్ మీద. దివాన్ కూర్చున్నారు, ఒకటేసారి 14 అవర్స్ కూర్చున్నారు. ఆ దివాన్ అయితే రౌండ్కి తిరుగుతుంది. మేము ఇంకా అప్పుడప్పుడే కొత్తగా జాయిన్ అయినాము, ఏమిది ఇట్లా అవుతా ఉంది అట్లా అని మురళీధర్ సార్ అనంతపురం ఉంటే ఆ సార్కి ఫోన్ చేసినాం, సార్ ఇట్లా లేయడం లేదు మా ఆయన, ఇట్లా కూర్చున్నారు అంటే, ఎంతసేపు కూర్చుంటారో అంతసేపు వదిలేసేయండి, వాళ్ళని ఏం మీరు ఇచ్చేసుకోదండి, వాళ్ళకి ఏమీ కాదు అని చెప్పినారు. అప్పుడు ధైర్యంతో స్టార్టింగ్లోనే కదా అట్లా సడన్గా అంత గంటలు కూర్చొని ఆ దివాన్ తిరుగుతా అంటేనే మాకు ఇది అనిపించింది. సో అలా మీరు ధ్యానం చేస్తున్నారు, సార్ ద్వారా మీకు ఒక క్లారిటీ వచ్చింది మీ పర్పస్ ఏంటి అని. మరి పత్రి సార్ వంట మీరు ఏమైనా నేర్చుకున్నారా, లేకపోతే సార్కి ఎప్పుడైనా మీరు వండి పెట్టారా? దాని గురించి చెప్పండి. సార్ ద్వారా కూడా చాలా నేర్చుకున్నాము, వంటలు ఎట్లా అనేది, ఎలా చేయాలా, ఏం తినాలా, ఎలా ఉండాలా అనేది. అయితే సార్ వచ్చినప్పుడు అంటే నేను ఇంకొక మేడం ఉన్నారు, మేమిద్దరు కలిసి ఎక్కడ సార్ ఊర్లో ఎక్కడన్నా రాని ఆదోనిలో ఎక్కడికైనా వచ్చినా వాళ్ళ ఇంటికి పోయి మేమిద్దరు ఇంకా వేరే ఇంటి వాళ్ళు అట్లా అందరూ కలిసి వంట చేసేవాళ్ళం. సార్ కొంచెం ఐడియా ఉంది కదా సార్ సార్తో మాకు. ఇంకా అన్నీ మేమే తెప్పించేది, ఎవరింటికి పోయినా మేమే అన్నీ కావాల్సినవి తెప్పించి దానికి కావాల్సినవి ఎట్లా తయారు చేయాలా అన్నీ రెడీ చేసి పెట్టేవాళ్ళం సార్కి. ఒకసారి మా ఇంటికి వచ్చినారు, దాల్ చేసినామన్నమాట చపాతీకి. చేస్తే సారు దానికి టమోటా ఆనియన్స్ 2 వేసినామన్నమాట. వేస్తే ఇంకా సారు ఆ రోజు ఉన్నంతసేపు దీనికి ఆనియన్ వేయాల, టమోటా వేయాల, 2 వేయకూడదు, మీరు ఎట్లా వంట చేస్తారు ఎంతసేపు చెప్పినారంటే అదే చెప్పినారు సార్. అట్లా దాన్ని కూడా ఇచ్చేసి సో వంట కూడా నేర్చుకున్నారనమాట సార్ దగ్గర. వంట కూడా నేర్చుకున్నాము. తాడపత్రికి కూడా మా అమ్మ ఇంటికి కూడా సార్ వస్తా ఉండ్రు, అప్పుడు వస్తే కూడా అక్కడికే అనమాట సార్ వచ్చేది. సార్ వస్తారంటే కూడా నేను కూడా అక్కడికే వెళ్ళిపోయేదాన్ని. ఇంకా సారు కూడా ఆడ కావాల్సినవన్నీ రెడీ చేసి పెడితే సార్ కూడా వచ్చి చేసుకుంటా ఉన్నారు అనమాట. అప్పుడు ఏదానికో మా అమ్మాయికి ఇంకా తెలియలేదు సార్ది, ఆలోచన ఉంటే కొంచెం చేసిందనమాట కర్రీ. సార్ వచ్చి చూసి తిట్టినాడనమాట, మీ అమ్మ చూసి నేర్చుకో, ఇంత కొంచెం చేసేది అని అన్నారు. ఆ తర్వాత సార్ వెళ్ళిపోయినారు. మళ్ళీ ఇంకొకసారి సార్ వస్తామన్నారనమాట తాడపత్రి. అప్పుడు మా అమ్మ ఏమనిపోయింది, సారు ఊరికే అరుస్తాడు, మా ఇంటికి వద్దు సారు, నేనే కావాలంటే సార్ ఆడుంటాడో ఆడిపోయి వంట చేసి వస్తాను అనుకోయిందంట. సార్ వచ్చినారు వీళ్ళింటికి, వచ్చి బయట నిలబడి, మేడం మీ ఇంటికి రానా, లేకుంటే అక్కడ రంగనాథ్ రెడ్డి అన్నారు కదా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదునా అని. సార్ రాండి సార్ అని. అప్పటి నుంచి సార్ అంటే ఏమి అనేది ఫుల్ క్లారిటీగా తెలుసుకొని వాళ్ళు కూడా ఎంతమంది అయినారా అని బాగా చేసి పెడతారు. ఇంకా నాకు కూడా ఒక టెస్ట్ సారు ఫస్ట్లోనే, ఇంకా అప్పుడప్పుడే ధ్యానంలో చేస్తున్నాం కదా, మా ఇంటి పక్కనే ఒకసారి క్లాస్ పెట్టినారనమాట. అంతా ఒక 800-1000 మంది దాకా వచ్చినారు ఆ క్లాస్కి. దాంట్లో ఎమ్మిగ్నూరులో ఒక మాస్టర్ వాళ్ళది మ్యారేజ్ ఉంటే
అందరు ఆ మ్యారేజ్కి పోయి ఇక్కడికి వచ్చినారు ఆదోనికి, మా ఇంటికి. అక్కడే మా ఇల్లు ఉండేది. అందరు వచ్చిన వాళ్ళందరినీ మా ఇంటికి పంపిస్తున్నారు సార్, ఆడ తినేసి రాపోండి. మేమేమీ వంట చేయలేదు, ఏమీ పెట్టుకోలేదు. ఒక్కొక్కసారి 20 మంది వస్తారు, 30 మంది వస్తారు. ఒకరికి చపాతీ చేసి పెట్టడం, ఒకరికి ఒగ్గాని అని, అది అయిపోయింది ఉప్మా అని. అసలు ఎట్లా చేసినానో నాకే అర్థం కాలేదండి. అంటే హెల్పింగ్ ఉంది, సడన్గా అంతమందికి ఒకేసారి చేయాలంటే ఆలోచన రావాలి కదా. అట్లా కూడా ఎంతమందికైనా చేయగలము అనే దానికి సార్ ద్వారా నేర్చుకున్నాము. సారు బుక్స్ ఉన్నాయి కదమ్మా, అందులో మీరు ఏవైనా చదివి ఉంటే మీకు ఎలా అనిపించాయి అవి? సార్ బుక్స్ ఫస్ట్లో బాగా చదివేవాళ్ళం మేడం, ఇప్పుడు అంతా బుక్స్ చదవడం లేదు. ఓకే. చదివేవాళ్ళం, దాని నుంచి కూడా అన్నీ తెలుసుకుంటున్నాం మేడం. సార్వి కాన్సెప్ట్స్ వింటూ ఉంటారా? వింటుంటాం మ్మ్. మేడం. ఎక్కువ వింటుంటాము, ఆచరిస్తుంటాము, మ్మ్. అన్నీ చేస్తాం మేడం. ఎక్కువ ఏ కాన్సెప్ట్ మీకు బాగా నచ్చింది? అన్నీ ఎక్కువ అనేది ఏం లేదు మేడం, అన్నీ నచ్చుతాయి. సారు ఏది ఇదని కూడా లేదు, అన్నీ బాగా చెప్తారు, తెలిసినవి పాటిస్తుంటాము. ఇప్పుడు మనకి యజ్ఞాలు యాగాలు జరుగుతూ ఉంటాయి, కడతాల్లో ధ్యాన మహాచక్రాలు యాగాలు జరుగుతూ ఉంటాయి. సో అక్కడ మరి సారు మార్నింగ్ ఫ్లూట్ వాయిస్తున్నప్పుడు ధ్యానం చేసినప్పుడు మీకు ఏదైనా అనుభవం కలిగి ఉంటే దాని గురించి. నాకు అట్లా ఎప్పుడంటే అప్పుడు అనుభవాలు ఏం రావు మేడం, బాగా కుదురుతుంది, కూర్చొని లేస్తామంతే. ఒక్కొక్కసారి సపరేట్ కూర్చోయింటాం కదా, అట్లాంటప్పుడు కొన్ని అనుభవాలు వస్తాయి. ఒక 80 క్వశ్చన్ ఆన్సర్లు రాసినాము రాత్రి నేను క్వశ్చన్ చెప్పడము, మా ఆయన క్వశ్చన్ చెప్పడము, నేను ఆన్సర్ రాయడం. ఒక రాత్రి నుంచి పొద్దున్న లోపల ఒక 80 క్వశ్చన్ ఆన్సర్లు రాసినామండి. నాకు అది బుక్ చూపించాలని ఉండింది సార్కి. ఒకసారి ట్రైన్లో పోతుంటే గుంటకల్కి, నేను కూడా అదే ట్రైన్లో ఎక్కి సార్ వెంట పోయి ఆ బుక్ చూపించి అన్నీ అంటే బాగున్నాయిలేండి మేడం, చాలు చేయండి అని. ఇంకా అప్పటి నుంచి స్టాప్ చేసినా. మాకు అప్పటి నుంచి కూడా నాకేమీ రావట్లేదు. ఓకే. మెసేజ్లు కూడా ఎప్పుడన్నా అవసరమైతే అప్పుడు వస్తాయి, దాని ద్వారా ఫాలో అవుతుంటాం కొంచెం. సారుతో మీకున్న ఒక మధురానుభూతి అంటే ఇప్పటికీ కూడా తలుచుకున్నా కూడా అసలు ఒక సంతోషం కలుగుతుంటుంది. అలాంటి గొప్ప గురువుతో నేనున్నానా భూమి మీద, ఆ టైంలో నేనున్నానా అన్న సంతోషం కలిగించేది ఒక అనుభవం ఏదైనా? నేను పిఎంసికి వైస్ ప్రెసిడెంట్ మేడం మొన్నటి వరకు. మొన్న వద్దని రిజైన్ చేసినాను ద పిఎంసి ట్రస్ట్కి. సార్ నాకు ఫోన్ చేసి విషయం చెప్పి మీరు ఉండాలా అన్నారు. సార్ నాకేం కాదు సార్ అంటే, నువ్వు ఊరుకుంటూ జరిగేది జరుగుతుంది అన్నారు. అలా ఉన్నాను. సార్ అది ఒక జ్ఞాపకం అనమాట. సార్ ఎప్పుడు కూడా చెప్తే, మళ్ళీ ఒకసారి మా ఆయనకి హెల్త్ బాగాలేదనమాట, హైదరాబాద్ హాస్పిటల్లో అడ్మిట్ చేసినామన్నమాట. సారు ఎక్కడో పోయినారు, పొద్దున్న పోతే రాత్రి 7 గంటలకి హైదరాబాద్కి వచ్చినారనమాట. అక్కడ వాళ్ళు చెప్పినారు ఇట్లా అడ్మిట్ చేసినారంట. అంతే వెంటనే కారు ఎక్కేసి వచ్చేసారు. గంట జర్నీ చేసి మా కోసం వచ్చి, ఆడ మా ఆయన కోసం అట్లా వచ్చి, ఇంకా అంతవరకు నాకు చాలా టెన్షన్ ఉండింది మా ఆయన గురించి, ఎట్లా చేయాలా ఏం చేయాలా ఇది అనేసి. ఇంకా సార్ వచ్చినారు, మాట్లాడినారు. పోయేటప్పుడు తలకు ఒక ఏటేసినారు చూడు మేడం, ఇంకా అయిపోయింది. అది వేసినప్పటి నుంచి ఒక ఆలోచన లేదు, ఒక టెన్షన్ లేదు, అంత హ్యాపీగా ఉన్నాను మేడం. తర్వాత కూడా మా ఆయన పోయినా కూడా సారు ఫోన్ చేసినారు, ఇట్లా బాడీ వెకేట్ చేసినారండి అంటే, అవును సార్ అందరు ఏడుస్తున్నా కూడా నాకు ఎందుకో ఏడుపు రాలేదు సార్, అసలు ఒక చుక్క నీళ్ళు రాలేదు సార్, నేను ఏడ్చలేదు సార్ అంటే, నేను దట్ ఈస్ పిరమిడ్ మాస్టర్, అట్లనే ఉండాలా అని చెప్పినారని. ఎప్పుడన్నా మా ఆయన గురించి బాధ అయితే కూడా సార్ దేవ తలుచుకుంటే హ్యాపీ అయిపోతుంది. అట్లా సారు మళ్ళీ మా ఇంటికి వచ్చిన్నారు. మా ఆయన పోయే ముందర జనవరిలో వచ్చినారు, మా నవంబర్లో వెళ్ళిపోయినారు అనమాట. అప్పుడు మా ఆయన అడిగినారు సార్ని, సార్ నేను ధ్యానం చేసుకోవాలా సార్, నాకు శక్తిని ఇవ్వండి అని అడిగినారు. అంటే శక్తిని ఇయ్యను, నీకు ఎనర్జీ ఇస్తాను, టైం ఇస్తాను, చేసుకోండి అని టైం ఇచ్చారు. జనవరి నుంచి నవంబర్ వరకు సార్ టైం ఇచ్చారు. సార్ది మాకు చాలా ఇది మేడం, ఎప్పుడన్నా ఇంటికి రాని చాలా హ్యాపీగా ఉంటుంది. ఆ ఇంట్లో కూడా వైబ్రేషన్స్ అట్లే ఉంటాయి మేడం, ఒక వారం 10 రోజులు చాలా వైబ్రేషన్స్ ఉంటాయి ఇంట్లో మాకు. మరి సారు బాడీ వెకేట్ చేశారు అని విన్నప్పుడు మీకేమనిపించింది? సార్ బాడీ వెకేట్, నేను అక్కడే ముందు రోజే ఆడ పోయినాను మేడం, కడతాల్లోనే ఉన్నాను. ఇంకా సార్కి కూడా అప్పుడు ఫుడ్ పెట్టాలంటే ఒకరే పెడితే తినారంట, ఒక్కొక్కసారి వచ్చి పెట్టాలంటే అట్లా పెడతాములే అని కూడా వెళ్ళాను. ఆ సార్ని చూసే లోపల నాకు చాలా బాధ అయిపోయేసింది. ఇంకా ఇది కాదు. తర్వాత సార్ పోయినారన్న, ఇది మామూలే కదా. ఆ రోజు కొన్ని రోజులు చాలా బాధగానే ఉండింది. సారే చెప్తారు కదా బాధపడకూడదు, ఫ్రీగా ఉండాలా, అవన్నీ సార్ చెప్పినవి ఆలోచిస్తాము, హ్యాపీగా ఉంటాం. సో మరి మీరు ధ్యానం నేర్చుకున్నారు, ధ్యానం ద్వారా ఎంతో సంతోషంగా ఉన్నారు, ధ్యాన ప్రచారం కూడా అద్భుతంగా చేస్తున్నారు. ఇంత మంచి జీవితాన్ని మీకు ఇచ్చిన
పత్రిజీ గురించి కృతజ్ఞతగా మీరు చెప్పాలి అంటే ఏం చెప్తారు మేడం? ఏ జన్మ బంధము మాకు ఈ గురువు లభించడము మా అదృష్టము. ఇటువంటి గురువుని ఎప్పుడూ చూడలేదు. నాకు ధ్యానం కుదరకున్నా కూడా ఒక్కోసారి ధ్యానం చేయను మేడం. చేయకుంటే కూడా రాత్రి కల్లోకొచ్చి లేపి ధ్యానం చేపిస్తారు సార్. అలా ధ్యానం చేయడం సార్ ద్వారా అది. నాకు అదే మరపురాని ఇది సార్ ఇవన్నీ గుర్తుకొస్తాయి మేడం సార్ని చూసినప్పుడు. అప్పుడు ఇది పిరమిడ్ ఉండలేదు మేడం. దానికి ఏం చేసినాం మేము అంతా కూర్చొని మా ఆయనకి స్థలం కనిపించింది మేడం ఈ పిరమిడ్ ప్లేస్. తర్వాత అందరూ కలిసి ఒక మెయిన్ మెంబర్స్ ఒక 20-30 మంది ఉన్నాం మేము. అందరూ కలిసి ధ్యానం మొదలుపెట్టినాం. అది ఇంత బయటంతా చాలా గలీజ్ ఉండింది, పార్క్ లాగా పాడుబడ్డ పార్కు. దాన్నంతా మేము సంకల్ప బలంతో అది ఇంత క్లీన్ చేసుకొని మొత్తం సంకల్ప ధ్యానం 41 రోజని ఫస్ట్ 10-20 మందితో స్టార్ట్ అయింది. 100 మంది దాకా రోజు అక్కడ కూర్చొని ధ్యానం చేసి ఈ ప్లేస్ సంపాదించుకోవడం జరిగింది. సార్ కూడా చెప్పారు అందరికీ, సంకల్పంతో మీరు ఏమన్నా చూడాలంటే ఆదోని పిరమిడ్కి పోయి చూసిరండి అని చెప్పేవారు అనమాట సార్. అలా ఇట్లా ఇంకా ప్రతి పౌర్ణమి అప్పుడు పిరమిడ్ లేదు కదా, పౌర్ణమి అమావాస్యలకంతా మా ఇంట్లోనే ధ్యానం నైట్. మా ఇంట్లో ఒక 120-130 మంది దాకా పడుతుండ్రి. అప్పుడు అందరూ అలాగే వస్తున్నారు మేడం. రాత్రి 12 వరకు ధ్యానము, తర్వాత స్నాక్స్ టీ తీసుకొని మళ్ళీ అంత నేచర్లోకి వెళ్ళిపోయేవాళ్ళం. అమావాస్య వస్తే కూడా శ్మశానం అని కూడా అనుకోము, పోయి శ్మశానంలో కూర్చొని ధ్యానం చేసేవాళ్ళము. ట్రెక్కింగ్లని ప్రేమ్నాథ్ సార్ అప్పుడు ఎక్కువ ఇక్కడే ఉన్నారు. అట్లా అందరు కలిసి బాగా ఎంజాయ్ చేశాం మేడం. చాలా బాగుంది ధ్యానం. ఇప్పుడు అటువంటి స్థితి లేదు, పరిస్థితి లేదు ఇక్కడ. అయితే ఉన్న వాళ్ళే ఎంజాయ్ చేస్తున్నాం మేడం. ఉన్న మెయిన్ పిల్లర్స్ అంతా వెళ్ళిపోయినారు, బాడీ వెకేట్ చేసి వెళ్ళిపోయారు. ఉన్నామని పత్రి మేడంని అడిగాను, ఏంది మేడం అందరు ఇలా ఒకేసారి 1.5-1 ఇయర్లో నలుగురు వెళ్ళిపోయారు మెయిన్ మెంబర్స్ అంతా, పిల్లర్స్ లాగా ఉండేవారు. ఇలా అంటే వీళ్ళంతా పోయినా కొన్ని రోజులకే పత్రి సార్ వెళ్ళిపోయినారు. సార్ పైకి పోవాలి కదా, అక్కడంతా వాళ్ళు అరేంజ్మెంట్ చేస్తా అన్నారు పోయి, అందుకే అందరు ఒకసారి పోయినారు అని చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ మేడం. మరి పత్రిజీ స్మృతి స్మరణోత్సవాలు, పత్రిజీ అమృతోత్సవాల సందర్భంగా ఎంతో అద్భుతంగా పత్రి సార్తో మీకున్న అనుభవాలు, అనుభూతులు మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదండి, పత్రిజీ అమృతోత్సవాల సందర్భంగా పత్రిజీతో వారికి ఉన్న అనుభవాలు, అనుభూతులు, మధుర స్మృతులు తెలుసుకున్నాం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. థ్యాంక్ యూ సో మచ్.